అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మహాభారతంలోని మైత్రేయని శాపం గురించి తెలుసుకుందాము. పాండవులు జూదంలో ఓడి వనవాసం చేయటానికి ద్రౌపదితో సహా హస్తినాపురం నుంచి అరణ్యాలకు బయలుదేరారు. ఇంద్రసేనుడు మొదలైన వాళ్ళు 14 మంది సేవకులు రథాలు వెంటబెట్టుకుని వారి వెనుకగా వచ్చారు. దారిలో వారికి వర్ధమానపురం అనే ఊరు తగిలింది. పాండవులు ఆ ఊరికుండా వెళుతుండగా హస్తినాపురం నుంచి బయలుదేరి వచ్చిన కొందరు పౌరులు వారిని చేరుకుని, ధర్మరాజా, మేం లేకుండా మీరెక్కడికి పోతారు? మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుపోండి అన్నారు. వాళ్లతో ధర్మరాజు, మీ సోదరుడి లాంటి వాణ్ణి, నా మనవి కొంచెం వినండి. మాకు రాబోయే కష్టాలు తలుచుకొని మా తాత భీష్ముడు, మాకు తండ్రి లాంటి వాడిన ధృతరాష్ట్రుడు, అంతకన్నా కూడా మా తల్లి కుంతి తీరని దుఃఖంలో ఉంటారు. మీరు వెళ్ళి వారిని ఓదార్చినట్లయితే నాకు శుభం కలుగుతుంది. వాళ్లను నేను మీకు అప్పగిస్తున్నాను. మీరు చాలా దూరం వచ్చారు, ఇక తిరిగి వెళ్ళండి అన్నాడు. అంత వినయంగా అడిగిన ధర్మరాజు మాట తీసివేయలేక ఆ పౌరులు పాండవులను మెచ్చుకుంటూ హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయారు. తరువాత పాండవులు రథాలెక్కి గంగా తీరం వెంబడి అరణ్యాలకేసి పోతూ సూర్యాస్తమయ్యే వేళకు ఒక పెద్ద చెట్టున్న చోటికి చేరుకొని ఆ రాత్రికి ఆ చెట్టు కింద నిలిచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది బ్రాహ్మణులు వారి వద్దకు వచ్చి అనేక పుణ్యకథలు చెప్పి ఆ రాత్రి వెళ్ళబుచ్చారు. తెల్లవారగానే పాండవులు గంగా స్నానం చేసి అరణ్య మార్గాన బయలుదేరబోతూ ఉన్న సమయంలో భిక్షాటన వృత్తిగా గల బ్రాహ్మణులు కొందరు ధర్మరాజు వెంట అరణ్యవాసానికి వస్తామన్నారు. మాకు ఉన్నదంతా పోయి నియమానికి కట్టుబడి అరణ్యవాసం చేయబోతున్నాం. అరణ్యాలలో మీరెలా జీవిస్తారు? నా కారణంగా మీరు బాధలు పడితే నేను భరించలేను. మీరు మీ మీ ఇళ్లకు పొండి అన్నాడు ధర్మరాజు. నిన్నే నమ్ముకుని వస్తామంటే నువ్వు వద్దనటం భావ్యం కాదు అన్నారు బ్రాహ్మణులు. నేను అసహాయుణ్ణి, నా తమ్ముళ్ళు అసహాయులు. మీకోసం కందమూలాలు తెమ్మని నా తమ్ముళ్లను కష్టపెట్టలేను అన్నాడు ధర్మరాజు. మా తిప్పలన్నీ మేమే పడతాం. మామూలుగా మీరేమి శ్రమ పడవద్దు. మాకు కావాల్సింది మీ సాంగత్యం మాత్రమే అన్నారు బ్రాహ్మణులు. ధర్మరాజు తమ పురోహితుడైన ధౌమ్యుడితో, మునీశ్వరా, ఈ బ్రాహ్మణులు నా వెంట అష్టకష్టాలు పడటానికి సిద్ధంగా ఉన్నారు. వద్దంటే వినరు. వీళ్ళను అరణ్యంలో ఎలా పోషించాలి? ఏదన్నా ఉపాయం ఉన్నదా అన్నాడు. ధర్మరాజా, అన్నం ఆదిత్యమయం. నువ్వు సూర్యుని ఆరాధించి సూర్యుడి మహిమ చేత ఈ బ్రాహ్మణులను పోషించు అని ధౌమ్యుడు ధర్మరాజుకు సూర్యస్తోత్రం ఉపదేశించాడు. ధర్మరాజు కొన్ని రోజులుగా నిష్ఠగా సూర్యారాధన చెయ్యగా సూర్యుడి ప్రత్యక్షమై ఒక రాగి పాత్రని ఇచ్చి, ధర్మరాజా, ఇది అక్షయ పాత్ర. ద్రౌపది కాయలను దుంపలను వండి ఇందులో ఉంచితే వనవాసం 12 ఏళ్ళు నీకు నీ అతిథులకు కావలసిన ఆహారమంతా ఇందులో లభిస్తుంది అని చెప్పి మాయమయ్యాడు. ధర్మరాజు ఆ అక్షయ పాత్రను ద్రౌపదికిచ్చాడు. అది మొదలు ద్రౌపది కాయగూరలు వండి అందులో ఉంచితే అందులో నుంచి అన్ని రకాల ఆహారాలు అంతు లేకుండా లభిస్తూ ఉండేవి. తరువాత పాండవులు గంగా తీరాన్ని వదిలిపెట్టి పడమటగా అరణ్యాల వెంబడి బయలుదేరి యమున, దృషద్వతి నదులు గడిచి సరస్వతీ నదీ తీరాన గల కామ్యకావనం ప్రవేశించారు. అది చాలా అందమైన ప్రదేశం. అక్కడ అనేక మంది మునులు ఉంటున్నారు. పాండవులు ఇలా కామ్యకవనంలో ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి, విదురా, పాండవులు వనవాసం పోయిన తరువాత ప్రజలు మనకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు మనకేదైనా అపకారం చేస్తారో ఏమో, వాళ్ళని చేరతీసే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. రాజా, ధర్మార్థ కామాలకు ధర్మం మూలం. నువ్వు ధర్మం పాటించి పాండవులను, నీ కొడుకులను కూడా కాపాడుకో. పాండవుల రాజ్యాన్ని శకుని ద్వారా దుర్యోధనుడు మోసం చేసి కాజేశాడు. పాండవులు నీ కొడుకులందర్నీ నిర్మూలించగలవాళ్ళు. ధర్మరాజుకు రాజ్యం ఇచ్చి దుర్యోధన, శకుని, కర్ణాదులు ధర్మరాజును కొలవని. నిండు సభలో దుశ్శాసనుడి చేత ద్రౌపదికి, భీముడికి క్షమాపణ చెప్పించు. ధర్మరాజు క్షమాపణ ఆమోదిస్తాడు. నన్ను సలహా అడిగావు గనుక చెప్పాను అని విదురుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు కోపం వచ్చి, నా కన్న కొడుకును పరాయి వాళ్ల కోసం ఎట్లా వదులుకుంటాను? నువ్వు ఈ మాట చెప్పదగినదేనా? నేను నిన్ను ఎంత మర్యాదగా చూస్తున్నా నీ కుత్సిత బుద్ధి మారదు. నా కొడుకుల బాగు చూడలేవు. నీవు అన్ని దురాలోచనలు. అవి వింటే నేను నాశనమవుతాను. ఎప్పుడూ పాండవులను ఆకాశానికెత్తుతావు. వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఉండు, లేదా నీ ఇష్టం వచ్చిన వారితో మరో చోటికి వెళ్ళు అన్నాడు. వెంటనే విదురుడు రథం తెప్పించి పాండవులున్న కామ్యకావనానికి వెళ్ళాడు. విదురుడు వెళ్లే సమయానికి ధర్మరాజు చుట్టూ బ్రాహ్మణులను పెట్టుకుని కొలువు తీరి ఉన్నాడు. అతను విదురుణ్ణి దూరానే చూసి భీముడితో,
జూదంలో మనం మన ఆయుధాలు ఓడలేదు కదా, వాటిని గెలుచుకునేటందుకే మళ్ళీ జూదం ఆడరమ్మని పిలవటానికి దుర్యోధనుడు శకుని విదురుణ్ణి పంపించారల్లే ఉన్నదే. లేకపోతే విదురుడు పనిపెట్టుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? విదురుడు పిలిస్తే నేను రాకుండా ఉండనని వాళ్ళ ఉద్దేశమేమో. ఏమైనా ఇక నేను జూదం ఆడలేను. అర్జునుడి గాంధీవము, నీ గద వాళ్ళు జూదంలో గెలుచుకున్నారంటే ఇక మనకు రాజ్యం ఆశ లేదు అన్నాడు. ఇంతలో విదురుడు దగ్గరికి వచ్చాడు. రాజు మొదలైన వాళ్ళు లేచి ఆయనకు ఎదురుగా వెళ్లి నమస్కారం చేసి తీసుకువచ్చి కూర్చోబెట్టి ఆయన వచ్చిన పని అడిగారు. ధృతరాష్ట్రుడు తనని హితం అడగటము, తాను చెప్పటము, అది రుచించక ధృతరాష్ట్రుడు తనను వెళ్ళగొట్టటము విదురుడు ధర్మరాజుకు తెలిపాడు. అలా అయితే తన వద్దనే ఉండి అడుగడుగునా తనకు ఆలోచన చెప్పమన్నాడు ధర్మరాజు విదురుడితో. విదురుడు కామ్యకావనంలో పాండవులను చేరుకున్నట్టు ధృతరాష్ట్రుడికి తెలిసింది. విదురుడి సలహాతో పాండవులు ఎంత లాభం పొందుతారో అనిపించి ధృతరాష్ట్రుడికి మూర్ఛ వచ్చింది. కొంతసేపటికి ఆయన స్పృహ తెచ్చుకొని సంజయుడితో, సంజయ, విదురుడు నా తమ్ముడు, నా స్నేహితుడు, ఎంతో బుద్ధిమంతుడు, కొంచెం కఠినంగా మాట్లాడనని అలిగి కామ్యకావనానికి వెళ్ళి పాండవుల దగ్గర చేరాడు. అతను లేకపోతే నా బుద్ధి పనిచేయకుండా ఉన్నది. నువ్వు వెంటనే వెళ్ళి విదురుణ్ణి తీసుకురా అన్నాడు పశ్చాత్తాపంతో ఏడుస్తూ. సంజయుడు కామ్యకావనానికి వెళ్ళి విదురుణ్ణి తీసుకుపోవటానికి వచ్చినట్టు ధర్మరాజుతో చెప్పి విదురుడితో, మహానుభావా, మీరు వచ్చినది మొదలు ధృతరాష్ట్రుడి ప్రాణాలు గిలగిల కొట్టుకుంటున్నాయి. మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. మీరు వచ్చి ఆయన ప్రాణాలు నిలబెట్టండి అన్నాడు. విదురుడు ధర్మరాజు అనుమతి పొంది సంజయుడి వెంట హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి కౌగిలించుకొని, నువ్వు చాలా మంచివాడివి, నా మాట పాటించి తిరిగి వచ్చావు. ఇన్ని రోజులు ఏమీ తోచక కొట్టుకున్నాను, నా తప్పులు క్షమించు అన్నాడు. దానికి విదురుడు, నీ ఆజ్ఞ అయ్యిందని వచ్చాను. నేను నీకు హితమైన మాటదే చెప్పాను. నాకు వాళ్ళు ఒకటే, వీళ్ళు ఒకటే. కాకపోతే వాళ్ళు దీనస్థితిలో ఉన్నారు గనక వారిపై జాలి హెచ్చు. అది న్యాయమే కూడాను అన్నాడు. విదురుడు మళ్ళీ తన తండ్రిని చేరుకునేసరికి దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనులను పిలిపించి, మళ్ళీ విదురుడొచ్చాడు. ఆ పాండవ పక్షపాతి తండ్రికి ఏమి సలహా చెబుతాడో తెలీదు. పాండవులు తిరిగి వచ్చారో నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. శకుని దుర్యోధనుడితో, మూడిడిలాగా మాట్లాడకు. నీ తండ్రి రమ్మన్నా పాండవులు రారు. ఒకవేళ వచ్చినా మళ్ళీ ధర్మరాజు చేత జూదం ఆడించి వాళ్ళని తిరిగి పంపేద్దాం అన్నాడు. దుర్యోధనుడికి మాట రుచించలేదని గ్రహించి కర్ణుడు శకుని, దుశ్శాసనులతో, మన యుద్ధ సన్నద్ధులమై ఇప్పుడే బయలుదేరిపోయి అరణ్యంలో అసహాయులుగా ఉన్న పాండవులను చంపివద్దాం. వాళ్ళు బతికి ఉన్నంత కాలము మనకు శత్రువులే. ఇప్పుడు కాకపోతే తరువాత వారిని గెలవటం కష్టం అన్నాడు. ఈ మాటలకు అందరూ సంతోషించి సైన్యంతో సహా పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళ నిశ్చయించారు. సరిగ్గా ఈ సమయంలో వ్యాసుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి, దుర్యోధనాదులు మాయాజూదంలో పాండవులను రాజ్యభ్రష్టులను చేసి అరణ్యాలకు పంపటం నాకేమీ బాగాలేదు. ఇప్పుడు అరణ్యంలో ఉన్న ఆ పాండవుల మీదికి నీ కొడుకు యుద్ధానికి పోబోతున్నాడు. వెళ్ళాడో భంగపడి వస్తాడు. నీ కొడుకు చేత ఈ ప్రయత్నం మాన్పించు. నువ్వు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఈ అధర్మాన్ని ఎలా జరగనిస్తున్నారు అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, మహానుభావా, ఈ జరిగినదంతా మాకెవరికీ ఇష్టం లేదు. కాని పుత్రప్రేమ చేత దుర్యోధనుడికి అడ్డుపడలేకుండా ఉన్నాను. మీరే వాడికి బుద్ధి చెప్పండి అన్నాడు. నేను వెళ్ళాలి. ఇక్కడికి మైత్రేయుడనే ముని వస్తున్నాడు. అతనే నీ కొడుక్కి చెప్పవలసినది చెబుతాడు అంటూ వ్యాసుడు వెళ్ళిపోయాడు. వ్యాసుడు చెప్పినట్టే మైత్రేయ మహాముని కొద్ది రోజులకు హస్తినాపురం చేరి ధృతరాష్ట్రుణ్ణి చూశాడు. ధృతరాష్ట్రుడు ఆయనకు సమస్తోపచారాలు చేసి, మహాత్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. నేను తీర్థయాత్రలు చేస్తూ కామాఖ్యవనానికి వెళ్ళి అక్కడ పాండవుల వద్ద కొన్ని రోజులుండి నిన్ను చూసి పోదామని ఇలా వచ్చాను. పాండవులు జడలు దాల్చి నారబట్టలు కట్టి ఆకులు అలములు తింటూ ఆ అరణ్యంలో నానా కష్టాలు పడుతున్నారు అన్నాడు మైత్రేయుడు. వెంటనే ధృతరాష్ట్రుడు, మునీశ్వర, పాండవులు క్షేమంగా ఉన్నారు గదా, వాళ్ళ నియమాన్ని ఉల్లంఘించే ఆలోచనలో లేరు గదా అని అడిగాడు. వాళ్ళు లోకాలు తలకిందైనా చేసుకున్న నియమాన్ని తప్పరు. అలాంటి వాళ్లకు నీ కొడుకు ద్రోహం చేశాడు. జూదం గురించి అంతా విన్నాను అని మైత్రేయుడు దుర్యోధనుడితో, అయ్యా, నీకేమన్నా కాస్త బుద్ధి ఉంటే పాండవుల స్నేహం సంపాదించుకో. వాళ్ళు మహాశూరులు. కామ్యకావనంలో భీముడు కిమ్మీరుడనే భయంకర రాక్షసుణ్ణి చంపాడు. అతను బకుణ్ణి, హిడింబుణ్ణి, జరాసంధుణ్ణి చంపిన సంగతి మీకు కూడా తెలుసు. ద్రుపదుడిలాంటి బలవంతులు వాళ్లకున్నారు.
కృష్ణుడు వాళ్ళ పక్షం. అలాంటి వాళ్లతో నీకేల విరోధం అన్నాడు. దుర్యోధనుడు ఈ మాటలు విని వేలాకోలంగా తన చేతులతో తొడలు చరుచుకొని చేతులు పైకెత్తి కాలి బొటన వేలితో నేలరాచాడు. అది చూసి మైత్రేయుడు కోపించి ఆ తొడలు భీముడి గదతో విరుగుగాక అని శపించాడు. ధృతరాష్ట్రుడు ఆందోళనగా, స్వామి, అలా జరగకుండా అనుగ్రహించండి అన్నాడు. దానికి ఒకటే మార్గం, నీ కొడుకు పాండవులపై పగమాని సఖ్యంగా ఉండటమే అన్నాడు మైత్రేయుడు. ధన్యవాదాలు.